నమస్తే, నా పేరు శివారెడ్డి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సంవత్సరం పూర్తయింది. నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రానికి చేసిందేమిటి, అధికారంలోకి రావడానికి చెప్పిన మాటలన్నీ, అధికారంలోకి వచ్చిన తరువాత అమలుపరిచిన హామీలన్నీ స్పష్టంగా ప్రజలకు ఈ ప్రభుత్వానికి, ముందు ప్రభుత్వము నేటి ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడానైతే ప్రజలు గమనించారు, గుర్తించారనే చెప్పచ్చు. ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో కానీ, ప్రజల వద్దకు పాలన అందించే విషయంలో అయితే కానీ, విద్యలో కానీ, వైద్యం విషయంలో కానీ, లేదా లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రధానంగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చినటువంటి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏదైతే రాబోయే ప్రభుత్వంలో మీ అంతు చూస్తా అన్నటువంటి మాటలు ఏదైతే అన్నదో అవి ఈరోజు అమల్లోకి వచ్చాయా లేదా కూడా స్పష్టంగా కనబడుతుంది. అమల్లోకి రావడానికి కారణాలు ఏదైనా కావచ్చు. ప్రత్యక్షంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలోని ప్రధానమైన వ్యక్తులు విమర్శించడం విషయంలో కావచ్చు, హేళనగా మాట్లాడిన విషయంలో కావచ్చు, మరొక ఏదైనా విషయంలో కావచ్చు, ఆనాటి వార్నింగ్స్ అన్నీ ఈనాడు ఫుల్ఫిల్ అయినాయా లేదా అనేది కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇక ప్రధానంగా సంవత్సరం రోజులు ఏం చేసింది ఈ తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, బీజేపీ అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఒక్కొక్కటిగా చర్చించుకుంటూ వస్తే ముఖ్యంగా ముందుగా తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. ఏంటంటే, నాకన్నా ఈ దేశంలోనే అనుభవజ్ఞుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు లేడు, నేనుగాన ఈ విడిపడిన తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే నా అనుభవం అంతా రంగరించి రాష్ట్ర ఉన్నతికి ఉపయోగపడే పనులు చేస్తాను, తొందరగా నేను ఈ రాష్ట్ర వృద్ధికి తోడ్పడతానని చెప్పినటువంటి వ్యక్తి 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేని స్థితిలో ప్రభుత్వాన్ని నిష్క్రమించవస్తే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తను పాలన చేసుకుంటూ వెళ్ళాడు. సంక్షేమాలు అందించాడా, అందించలేదా, ప్రజల వద్దలకు పాలన వచ్చిందా లేదా అనేది ప్రజలందరూ స్పష్టంగా అనుభవించడం కూడా జరిగింది. తరువాత కాలంలో ఎలక్షన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏమాత్రం ప్రజలకు సరిపడవు, ఒక్క అమ్మఒడి మీ కుటుంబాన్ని ఏమాత్రం పోషించగలుగుతుంది, లేదా మీ పిల్లల అవసరాలను ఏమాత్రం తీర్చగలుగుతుంది, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తాను అని నమ్మబలికి వచ్చినటువంటి వ్యక్తి అమ్మఒడిని ఇంప్లిమెంట్ చేశాడా లేదా, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాడా లేదా కూడా మనము గడిచిన సంవత్సర కాలంలో, ఒక విద్యా సంవత్సరం పూర్తయి రెండో విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి మళ్ళీ మొదలు కానున్న సందర్భంలో ఇచ్చింది లేనిది కూడా స్పష్టంగా అర్థమైపోయింది. అలా చంద్రబాబు నాయుడు గారి హామీలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి ఒక స్లోగన్తో ఎలక్షన్ ప్రచారం చేయడం జరిగింది. స్పష్టంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ కల్పన చేస్తాము, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాము వచ్చినటువంటి వ్యక్తి 20 లక్షలు 5 ఏళ్లలో చేయాలనుకుంటే ఒక సంవత్సరానికి ఎన్ని లక్షలు చేయాలో ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. 4 లక్షల ఉద్యోగాలు ఈ గడిచిన సంవత్సరంలో క్రియేట్ చేశాడా లేదా అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగ కల్పన, యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అనేది కూడా ప్రజలే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికే చెప్పాను నేను, స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తానని చెప్పాడు. ఆ 15,000 కూడా ఇచ్చింది లేదు, ఇప్పటికే మనం స్పష్టంగా అర్థమైపోయింది. రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం
ఏమాత్రం హామీలను నెరవేర్చిద్ది, ఏమాత్రం రైతుకు అండగా నిలిచిద్దో కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పక్క రాష్ట్రాలలో రైతులకు వరి ధాన్యానికి అధికమైనటువంటి అంటే లైక్ గిఫ్ట్గా కొంత అమౌంట్ అడిషనల్ బోనస్లు ఇచ్చి ప్రకటించి ధాన్యం సేకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో వరి ధాన్యాన్ని ఏ రేటుతో ప్రభుత్వాలు సేకరిస్తున్నాయా లేదా అనేది కూడా స్పష్టంగా మనం గమనించవచ్చు. గత నెలలో మిర్చి రైతులు చేసినటువంటి నిరసనలు కూడా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో రైతుకు కావలసినటువంటి సేవలు అందుతున్నాయా లేదా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ధాన్యం కానీ వరి మిగిలిన పంటలు కానీ నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన రోజుకి ఈనాటికి స్పష్టమైనటువంటి వ్యత్యాసాన్ని అయితే ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇంటింటికి ఉచిత గ్యాస్ బండలు అంటే గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇచ్చిందా లేదో కూడా ఏడాది గడిచిపోయింది. మరి ఎంతమంది ఇళ్లకు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు? గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయని ఆశపడినటువంటి గృహిణులకు ఎంతమందికి చెప్పినటువంటి మాట నెరవేర్చాడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. మనం ఒక సందర్భంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా నిమ్మల రామానాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క వీడియోని మనము చాలాసార్లు వైరల్గా చూడడం జరిగింది. పాపకి ఈ పాపకి 15,000, ఈ బాబుకి ఆ బాబుకి 15,000, ఈ బాబుకి పిల్లలకి అంటే అట్లా చదువుకునే వాళ్ళందరికీ ఎదుగు చిట్టికి కూడా 15,000 వస్తుంది. ఇంకో సంవత్సరం మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఎవరన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా వీళ్ళు హుషారు ఉన్నారు. ఏమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. వస్తుంది. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్. రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. ఎలా అంటే అతను సైకిల్ వేసుకొని టీడీపీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఇంటింటికి ప్రచారం చేస్తూ అమ్మా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పుకుంటూ ఒక రకంగాను అక్క ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నీకు 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 రూపీస్ నీకు అందుతాయని చెప్పి నమ్మబలికి ఓట్లు దండుకున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఏమాత్రం ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇచ్చారో లేదా కూడా మనము స్పష్టంగా చూస్తున్నాం. ఇంకొక ప్రధానమైనది ముఖ్యమైనది తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం తెలంగాణలో సక్సెస్ఫుల్గా అమలు జరుగుతున్నది. ప్రతి మహిళ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి ఇక్కడ సౌకర్యం కల్పించడం జరిగింది. అయితే ఏడాది గడిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటి పథకం అమలు అయితే జరగలేదు. మరి హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ అమలు చేయదగ్గవి అని అనుకునే ఇచ్చారా లేదా కేవలం ఓట్ల కోసమే ఇలాంటి హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తరువాత ప్రజల యొక్క ఆశలను అడియాసలు చేసే ప్రయత్నంగా ఏదో చెప్పాం మనము అధికారంలోకి వచ్చాం కదా ఇంక చాలనేటటువంటి రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళారా? రాజకీయ పార్టీ స్పష్టంగా సమాధానాలు చెప్పాలి. ప్రజలకు ఏదైతే మనం చెప్పామో ఆ చెప్పిన మాటను ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం అనేది కూడా చాలా ప్రధానమైన విషయము. ప్రజలకు చెప్పిన మాట అమలు చేయక వారికి వెన్నుపోటు పొడవడంగా దీన్ని మనం అభివర్ణించవచ్చా లేదా కూడా
మీరే సమాధానం చెప్పాలి. మరో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్స్కి ముందు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ ప్రసంగాలు చేసి ప్రశ్నించడానికి వచ్చానన్నటువంటి వ్యక్తి ఈరోజు తన శబ్దమే ఎక్కడా వినపడడం లేదు. ఒకనాడు సుగాలి ప్రీతి కర్నూలు నడిపొడ్డు నుంచి రాయలసీమ నుంచి నేను అప్పీల్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సుగాలి ప్రీతి విషయంలో మీరు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే మీకు చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాలి. ఒకవేళ మీరు న్యాయం చేయని పక్షంలో దీని మానవ హక్కుల కమిషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది అని సుగాలి ప్రీతి మీద సభలు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి తర్వాత సుగాలి ప్రీతి కేసు నిజాలు నిగ్గు తేల్చడంలో ఎటుపోయాడు ఏమైపోయాయి కూడా తేల్చినటువంటి వ్యక్తి ఈ కూటమిలో ప్రధానమైన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసి ఆ సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో కిడ్నాప్ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతమంది మహిళలు కిడ్నాప్ అయినా కూడా ఎలాంటి ప్రతిస్పందన లేదు అని చెప్పుకొచ్చి ప్రజలకు సభలలో ఉదరగొట్టినటువంటి పూనకాలతో ఊగినటువంటి పవనన్న ఈనాడు అన్ని వేల మంది మహిళలు సంవత్సరం గడుస్తున్నా ఎక్కడికి వెళ్ళారు, వారి పోలీసుల ద్వారా ఎంక్వైరీలు చేసి ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారనేటటువంటి నివేదికను కూడా సమర్పించలేనటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి కాదు, అదేమి పెద్ద నేరం కూడా కాదు. ఎందుకంటే తన నోట్లో నుంచి వచ్చిన మాటలకి తనే సమాధానం చెప్పుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉండారు అనేది అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసి తెప్పించుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు భవనాలు పూర్తి చేసి కొన్ని కాలేజీలు ఓపెనింగ్కు నోచుకున్నాయి, మరి కొన్ని కాలేజీలు ఓపెనింగ్కి నోచుకునే లోపే ప్రభుత్వం మారిపోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలను కొనసాగిస్తుందా అంటే ఆనాడే తేల్చి చెప్పేశారు కేంద్ర ప్రభుత్వానికి మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని. నిన్నగాక మొన్న మళ్ళీ ప్రజల్లో ఒక చర్చ, మెడికల్ కాలేజీ భవనాలన్నీ కూడా లీజుకి ఇవ్వబోతున్నారు అనేటటువంటి చర్చ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రావడము, వచ్చి ప్రజలకు వైద్య రంగంలో అపారమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనేటటువంటి ప్రధాన ఎజెండాగా జరిగినటువంటి వైద్య సదుపాయాలను ఎందుకు వద్దనుకునే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కాలేజీ వస్తే ఎంతోమంది పేదలకు వైద్యం అందుతుంది, మరెంతో మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేదానికి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితులను ఎందుకు తన్నుకుంటున్నారో అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు పథకాల రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలోనే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎలాంటి బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో కానీ అందిన దాఖలాలు ఎక్కడా కనపడడం లేదు. ఇంత సొమ్ము అప్పు చేసి ప్రజలకు ఇచ్చారా లేకపోతే ఏ అవసరాలకు ఖర్చు పెట్టారు అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చించవలసినటువంటి మరొక అంశం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రం ఖజానా పరంగా వెనకబడిపోయింది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, ఎలాంటి సంక్షేమాలు అమలు చేయలేము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రానికి హెలికాప్టర్స్ కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ప్రజలకు వారే వివరించవలసిన అవసరం ఉంది. వైజాగ్ కొండపైన 600 కోట్లు 500 కోట్ల రూపాయలతోనో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే వాటిని ప్యాలెస్లు గాను రాజభవనాలు గాను విమర్శించి
చర్చించినటువంటి ఈ ప్రభుత్వము కేవలము వాహన సౌకర్యం కోసం 300 కోట్ల రూపాయల పైచీలకు పెట్టి హెలికాప్టర్స్ కొనడంలో ఇది రాజరికం కాదా, లేకపోతే ఈ విలాసమైనటువంటి వ్యవహారం కాదా? పేద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు సొంత హెలికాప్టర్స్ అవసరం ఉందా, ఉన్నది సరిపోదా అనేటటువంటి ప్రశ్న కూడా మనం ఆలోచించవలసినటువంటి మరొక ప్రధానమైన అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే 1 సంవత్సర పాలనలో తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిటి అంటే, కేవలము అధికారం లేకొచ్చాక గత ప్రభుత్వం టీడీపీ వారి మీద చేసినటువంటి ఏదైనా ఒత్తిళ్లు లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉంటే వాటికి డైరెక్ట్గా కక్ష సాధింపు చర్యలే స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ప్రజల మీద కానీ ప్రజోపకార్యమైనటువంటి పాలన మీద కానీ ఎక్కడ మనసు పెట్టినట్టుగా కనపడడం లేదు. జగన్ని సైకో అంటారు, తుగ్లక్ అంటారు. ఎస్, జగన్ సైకోనో తుగ్లకో 11 స్థానాలకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. కానీ మిమ్మల్ని ఇంత అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలకు మీరు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నారు? పేద పిల్లోడు ఇంగ్లీష్ మీడియం చదవాలనేటటువంటి స్కూళ్ళ వ్యవస్థను వృద్ధి చేస్తే దాన్ని లేకుండా చేసి ప్రజలకు విద్యను అందకుండా చేయడంలో మీరు సైకోలా, మీరు తుగ్లక్లా, లేకపోతే జగన్ తుగ్లకా? మీరే సమాధానం చెప్పాలి. మరొక ప్రధాన అంశం ఏంటంటే వైద్యము. వైద్య కళాశాలలు, వైద్య ఆసుపత్రులు అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి వైద్యం అందాలని చూసిన ప్రతి ఇంటికి వైద్యం అందాలని చూసిన జగన్మోహన్ రెడ్డి సైకో తుగ్లక్ అయితే, అవన్నీ అందకుండా కాలేజీలు వద్దని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము తుగ్లక్ ప్రభుత్వమా, సైకో ప్రభుత్వమా? మీరే తేల్చి చెప్పాలి. గ్రామ స్వరాజ్యంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ లేదా రేషన్ డోర్ డెలివరీ చేసి ప్రతి ఇంటి వద్దకే గౌరవప్రదంగా మీ రేషన్ మీకు మేము అందిస్తాము, మీకు ప్రభుత్వం కల్పించే ప్రతి సౌకర్యం మీ ఇంటి వద్దకు ఇస్తామన్నటువంటి జగన్ ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వం, సైకో ప్రభుత్వమా? ఈ రోజు అవన్నీ ఏది వద్దు, మీరు మళ్ళీ రేషన్ డీలర్ దగ్గర క్యూ కట్టుకోండి, రేషన్ డీలర్ ఇచ్చినంత తీసుకోండి అని చెప్పినటువంటి మీ ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వం, సైకో ప్రభుత్వమా? మీరే తేల్చి చెప్పాలి. రాష్ట్ర ప్రజలను గౌరవప్రదంగా తలెత్తుకుని జీవించేటటువంటి స్థితి ఆనాడు కల్పించినటువంటి జగన్ ప్రభుత్వం సైకో ప్రభుత్వమా, తుగ్లక్ ప్రభుత్వమా? ప్రజలందరూ ఎన్నటికీ ప్రభుత్వం దగ్గర క్యూలు కట్టాలి అని చెప్పినటువంటి మీ ప్రభుత్వం సైకో ప్రభుత్వం తేల్చి చెప్పాలి. ఓవరాల్గా సంవత్సర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు లేదా ప్రభుత్వ సక్సెస్లు ఏమాత్రం ఉన్నాయో ప్రజలందరూ చూశారు. రాబో కాలంలో అయినటువంటి ప్రజలకు, మిమ్మల్ని నమ్మి ఇంత అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలకు చెప్పిన మాటలు నెరవేర్చి వీలైనంత తొందరగా హామీలను ముందుకు తీసుకెళ్లి ప్రజా శ్రేయస్కరమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.